హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా నమస్తే అండి. సో ఇదైతే ఈరోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అనమాట. మార్నింగ్ టైం వచ్చేసి 4:30 అలా అవుతుందండి. ఇంకా తొందరగానే లేచాను. ఏం లేదు, మామూలుగానే ఇంకా నిద్ర పట్టట్లేదు అనేసి ఇంకా ఖాళీగా కూర్చొని ఏం చేయాలి, ఏదైనా వర్క్ అయినా చేసుకుందాం అనేసి ఇంకా మార్నింగ్ అయితే నేను బయటికి వెళ్ళిపోయాను అనమాట. లేవగానే ఫస్ట్ మనం చేసే పని అదే కదండి, చీపురు పట్టుకోవడమే కదా లేడీస్. సో బయట అయితే అంతా క్లీన్ చేసేసుకుందామని మా ఇంటి ముందే లైట్ అయితే ఉంటుందండి. కొంచెం ఇట్లా భయం అయితే ఏమి ఉండదన్నమాట. మెయిన్ రోడ్డుకి ఉంటుంది కాబట్టి ఇంకా మా ఇంటి దగ్గరే కరెంట్ పోల్ అది లైట్ ఫోకస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా ధైర్యంగా నేనైతే వెళ్తాను అనమాట. ఇంకా నేను ఎప్పుడు లేచినప్పుడు మా హస్బెండ్ కూడా లేస్తారు. సో ఆయన కూడా మెలుకుతోనే ఉంటారు కాబట్టి నేనైతే ఇంకా డోర్ తీసేసి ఇంకా వెళ్ళిపోయి బయట అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా మా పక్కన వాళ్ళు కూడా లేరు, అందువల్ల ఇంకా అది కూడా నేనే ఊడవాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఊడుద్దాంలే అనేసి నేను ఎప్పుడైనా లేనప్పుడు ఆమె చేస్తుంది. సో అందువల్ల ఇంకా ఆమె ఎప్పుడైనా లేనప్పుడు నేను చేయాలి కదండి. సో అందువల్ల ఇంకా నేనైతే అంతా కూడా ఊడ్చేసుకొని, ఇంకా మెయిన్ రోడ్ కదండి, అంత నీట్గా ఊడ్చేసుకొని ఇంకా కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి అన్నమాట. మాకు వాకిలి కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది, వాళ్ళది మాది కలిపేసి. సో అందువల్ల ఇంకా ఆమె ఉన్నప్పుడు అయితే ఆమె కొంచెం లేట్గా లేస్తుందండి. 7:30కి అలా కడుగుతూ ఉంటుంది బయట. ఆమె కడిగేదాకా నేను కడగను అనమాట. ఎందుకంటే ఆ నీళ్ళన్నీ మళ్ళీ మా ముగ్గులోకి వస్తాయి కాబట్టి ఇక నాకు నచ్చదనమాట. అందువల్ల ఆమె లేచే వరకు అలానే ఉంటాను. ఇంకా ఆమె లేదు కాబట్టి, అంటే తను లేదు కాబట్టి నేనైతే ఇంకా తొందరగా లేచేసి బయట వర్క్స్ అయితే చేసేసుకుందాం అనేసి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయి మంచిగా అంత నీట్గా ఊడ్చేసి కడిగేసుకొని సింపుల్గా అయితే చిన్న చిన్నగా ఏదో నాకు వచ్చినటువంటి ఇలా మెరగల ముగ్గులు అయితే వేసుకున్నానండి. నాకైతే ఎక్కువగా ఇవే వచ్చండి, వేరే ముగ్గులు అయితే నాకు ఎక్కువగా రావు. అంటే ఏదైనా ఫెస్టివల్స్ కదా వేయాలనుకుంటే మాత్రం అప్పటికప్పుడు యూట్యూబ్లో చూసేసుకొని సింపుల్గా, అప్పుడు కూడా అంతే అండి, సింపుల్గా చేసుకుంటాను. పెద్ద పెద్దగా గంటలు గంటలు ఉండి వేసేవైతే ఎక్కువగా వేయను అనమాట. సో చిన్నగా సింపుల్గా ఉండాలి, చిన్నగా బాగుండాలన్నమాట. అలాంటి వాటినే ఎక్కువగా ఇష్టపడతాను నేను. ఇంకా ఇంట్లోకి వచ్చేసి నేనైతే ఇల్లు కూడా కడిగేసుకొని పాపకి మా పిల్లలకి స్నానం చేయించి ఇంకా నేను కూడా చేసేసి ఈరోజు అయితే టిఫిన్ వైజ్గా దోశ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా బాక్స్ పెడదామనేసి వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ పులిహోర చేశాను అనమాట. మార్నింగ్ రైస్ పెట్టేసి పులిహోర చేశాను. ఫస్ట్ అయితే వాళ్ళకి నేను ఇక్కడ దోశ అయితే వేసించానండి. నేను దోశ వేసేసి వాళ్ళు తింటున్నారు. ఇంకా దోశ వేసేసి వాళ్ళకి నేనైతే రైస్ పెట్టేసి ఇంకా పులిహోర చేసేసాను. మార్నింగ్ తొందరగా, ఒక్కరోజు తొందరగా లేస్తే మాత్రం తొందరగా వర్క్స్ అయితే అయిపోతాయి కదండి. సో అందువల్ల ఇంకా తొందరగా లేచాను. ఇంకా అవన్నీ చేసేసుకొని ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను. ఈరోజు అయితే ఇంకా నేను తీసుకెళ్ళట్లేదు అనమాట, మా హస్బెండ్ని తీసుకెళ్తున్నారు పిల్లల్ని. రోజు అయితే నేను తీసుకెళ్తాను. ఇంకా ఇక్కడ కూడా గొడవ పెట్టుకుంటున్నారు అనమాట. నేను బాగా అలవాటు అయిపోయాను వాళ్ళకి తీసుకురావడం, లంచ్ తీసుకెళ్ళడం. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేక ఏంటంటే నేను అసలు వెళ్ళట్లేదు, లంచ్ కూడా తీసుకెళ్ళట్లేదు. వాళ్ళకి లంచ్ నేనే పెడుతున్నాను అనమాట. ఇంకా మా పాపకి ఏదో వెజిటేబుల్స్ డే ఉందంట ఈరోజు ప్రోగ్రాము. సో అందువల్ల ఏదో అడుగుతుంది. ఇంకా తనకి క్యారెట్ తీసుకురమ్మన్నారని చెప్తే ఇంకా సరే అనేసి క్యారెట్ తెప్పించి క్యారెట్ కూడా ఇచ్చేసి బ్యాగ్లో అయితే పెట్టానండి. ఇంకా తర్వాత పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చాక ఇంకా మేము మెల్లిగా టిఫిన్ చేద్దాంలే అనేసి ఇక్కడైతే నేను దోశలోకి అల్లం చట్నీ అయితే చేస్తున్నానండి. సింపుల్గా నేను ఇలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం అల్లం ముక్కలు వేసేసుకొని కొంచెం ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఒక చిన్న ఉల్లిపాయ అయితే వేసుకోవాలండి. అంటే నేను ఇలా చేస్తాను అనేది మాత్రమే షేర్ చేస్తున్నాను. వేసేసుకొని ఇంకా అవన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యాక అందులో ఒక 2 టమాటాలు వేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసేసుకొని కొంచెం ఒక 2-3 వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని కొంచెం చల్లారిపోయాక ఇంకా మిక్సీ పట్టేసుకోవడం అండి. ఇంకా పచ్చిమిర్చి ఇంకా మసాలా ఇట్లా ఏమి వేయనమాట. సింపుల్గా ఈ విధంగా చేసుకుంటాను. తాలింపు కూడా అవసరం లేదండి, ఇంకా అందులోనే అన్నీ వేసేసాం కాబట్టి. ఇంకా తర్వాత అయితే ఇంకా అది పక్కకు పెట్టేసి తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ కోసం నేనైతే ఇక్కడ దోశ చేస్తున్నాను. ఇంకా ఆయనకు వేసించేసి టీ పెట్టేసి ఇంకా నేను కూడా దోశ వేసేసుకొని తిన్నాక ఇంకా ఇద్దరం కలిసి బయటికి వెళ్దామనేసి ఇంకా తొందరగా అయితే చేస్తున్నాను. బయటికంటే ఎటు లేదండి, టిఫిన్ చేసేసి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. ఇంకా పిల్లలు స్కూల్లో దింపేసి వెళ్దాంలే అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను వీడియో కూడా ఏమీ తీయలేదండి. రేపు కూడా మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళేది ఉంది. రేపు అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ అన్నమాట.
సో అందువల్ల రేపైతే టెంపుల్కి వెళ్తాను. ఇంకా అక్కడైతే వీడియో షూట్ చేస్తానండి మంచిగా. సో ఇక్కడైతే ఇంకా ఆయన కోసం పల్లీ చట్నీ చేశాను. అంటే దోశలోకి పల్లీ చట్నీ విత్ అల్లం చట్నీ ప్రిపేర్ చేశానండి ఇంకా మార్నింగే. అందులో కూడా అన్నీ వేసేసి ఇంకా మిక్సీ పట్టాను, తాలింపు ఏమి వేయకుండా. ఈ విధంగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేదాకా కూడా నేను చేసుకున్నటువంటి పనులు మాత్రమే ఈరోజు వీడియోలో అయితే షూట్ చేశానండి. వీడియో లెంత్ ఎక్కువగా తీయట్లేదు, ఎందుకంటే వ్యూస్ మీరు చూస్తున్నారు కదా, వ్యూస్ అయితే ఎక్కువగా రావట్లేదు. సో అందువల్ల నేనైతే ఎక్కువ లెంత్ వీడియోస్ అయితే తీయట్లేదు అనమాట. 5 minutes పెట్టినా కూడా ఆ వీడియో కూడా 1 minute కూడా ఎవరు సరిగ్గా చూడరండి. సో అందువల్ల నేను అంత ఎక్కువ లెంత్ వీడియోస్ అయితే షూట్ చేయను అనమాట. సో ఈ విధంగా సింపుల్గా అయితే చేస్తున్నాను నేను. మాకైతే దోశలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం అండి. సాఫ్ట్గా రావడానికి నేనైతే మిక్సీ పట్టేటప్పుడు అటుకులు కూడా నానబెట్టుకొని వేసుకుంటాను అనమాట. మిక్సీ పడతాను, అప్పుడు దోశలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. కలర్ కూడా చూడడానికి బాగుంటాయి. అలా ఉంటేనే తింటామండి. క్రిస్పీగా ఉంటే అస్సలు ఇష్టపడమన్నమాట. ఇంట్లో ఎవ్వరు కూడా తినరు. దోశ కానీ చపాతీ కానీ చాలా సాఫ్ట్గా ఉండాలి. సో ఈ విధంగా చేసేసి ఇంకా మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసానండి. సో ఇదండి వాటి చిన్న బ్లాగ్ అయితే నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.